అక్క మీరు ఆకు తెస్తారు, ఎట్లా కత్తిరిస్తారు అక్క? కత్తెరతో కత్తిరిస్తారు కదా. ఇగో ఈ కత్తెర గుర్తే అక్క మనది, ఈ కత్తెర గుర్తే, ఈ కత్తెర గుర్తే మనది. ఈ కత్తెరకు మనం ఓటేయడం అంటే మన బిడ్డకు మనం బడికాడ రక్షణ కల్పించినట్టు. ఈ కత్తెర గుర్తుకు ఓటేయడం అంటే మన బిడ్డకు రక్షణ కల్పించినట్టు, మన కొడుకులకు రక్షణ కల్పించినట్టు, మన సొమ్ముకు కావలున్నట్టుగా ఉంటుంది కత్తెర గుర్తుకు వేస్తే. ఇప్పుడు కారు గుర్తోనికో కాంగ్రెస్ అనుకో కమలం పువ్వు అనుకో వేస్తే ఏంటంటే అయ్యా ఇక ఇప్పుడు కూడా నాశనం చేయి సార్ నా బిడ్డను అన్నట్టు తోలినట్టు. మరి అది కావన్నా ఇది కావన్నా మీరు ఆలోచన చేసుకోరు. మీరు ఇంటింటికి పోయి చెప్పాల్సింది ఏంటంటే నేనే మీకు లెక్కలు ఇస్తున్నా, మీ దాంట్లో లీడర్ ఎవరు? ఎవరమ్మా? ఇగో తీసుకో తల్లి, ఇగో ఈ లెక్కలు తీసుకో. ఇంట్లో ఏ లెక్కనన్నా తప్పు ఉంటే ఇప్పుడు వచ్చేటోని అడుగుర్రి. ఇగో మా దగ్గర ఈ లెక్కలు ఉన్నాయి, ఈ లెక్కల సంగతి ఏంద్రా, మా పైసలు ఎవడు తిన్నాడురా అని మీరు అడుగురి. మా పైసలు ఎవడు తిన్నాడురా, మా ఆడబిడ్డల సొమ్ము ఎవడు తిన్నాడురా అని మీరు ఒక్కసారి అడగండి అమ్మా, సమాధానం చెప్తారేమో. ఇన్ని రోజులు ఇప్పుడట తీన్మార్ మల్లన్న ఇవి చెప్పొద్దట మీకు. ఎందుకు చెప్పొద్దు? చెప్తే వాళ్ళు ఓటేయకపోతే మళ్ళీ మా దోపిడీ ఆగిపోతుంది కదా అని చెప్తా ఉన్నారు. అంటే నేను ఒకటి చెప్తా ఉన్నా తల్లి, నేను మీకు పైసలు ఇయ్యా కానీ మీ బిడ్డల జీవితాలను మారుస్తా. నేను మీ పైసలు ఇయ్యా, మీ బిడ్డల జీవితాలను మారుస్తా. నీ బిడ్డకు మంచి చదువు దొరికేటట్టు చేస్తా. నీ బిడ్డ నీ కాళ్ళ మీద ఆమె కాళ్ళ మీద ఆమె బతికేటట్టు చేస్తా. ఓ దానికోసం వేణుని పెట్టినా, దానికోసం వేణుని నిలబెట్టినా. ఒక్కటి అర్థం చేసుకోండి, నా తోడబుట్టిన అక్కలు చెల్లెళ్ళలాగా మీరందరూ ఉన్నారు. మన ఓట్లు మనం వేసుకుంటే, మన ఓటు మన కత్తెర గుర్తుకు వేసుకుంటే ఇవాళ మన బడ్ల కాడ ఒక్క రూపాయి ముట్టాలన్నా ముట్టగలుగుతారా తల్లి? వేణు ఉంటాడు, నేను ఉంటా, మేమందరం ఉంటాం. ఎవడన్నా ముట్టగలుగుతాడా? ఇవన్నీ మీ సొమ్మే అమ్మ. నేను రాత్రులు కూర్చొని ఇవన్నీ లెక్కలు తీసి రాసుకొని వచ్చిన. ఎవడెవడు తిన్నాడు రా మా సొమ్ము అని. మన సొమ్ము వాళ్ళు తినుకుంటా, మన ఆడబిడ్డల సొమ్ము వాళ్ళు తినుకుంటా మనకేం చెప్తున్నారు? మేమే మిమ్మల్ని సాస్తున్నామని చెప్తా ఉన్నారు. అరే దొంగనా కొడుకుల్లారా, మా సొమ్ము మీరు తిని మీరు మమ్మల్ని సాదుడేంద్రా? ఒకవేళ మీ సొమ్ముతో మమ్మల్ని సాగితే మీ ఆస్తులు తక్కువ కావాలి కదా, మరి ఎక్కువ ఎట్లా అవుతున్నాయిరా? ఈ మాట అడగాలి కదా మనం, ఈ మాట అడగాల.